నిజాలు చెప్పే భారత్ ఎన్బిటివికి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి చివరిదా చూడండి. చివరిదా చూస్తే సోదరిమణులారా, మీకు తలకి ఒక తలపాగా వచ్చింది అన్న భావం మీకు కలుగుతుంది. ఏంటి అంటే, ఏంటయ్యా మాకు తలపాగా తలకు రావడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనొచ్చు మీరు. అదేనండి మన రాజధాని. రాజంటే కిరీటికి తలపాగా కదండి, అందుకనే రాజధాని తలకి తలపాగా అన్న. మన నిర్మలా సీతారామన్ 5 ఏళ్ళు ఒక పీడకల కలిగింది. ఆ పీడకలలో రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయింది, దుఃఖ సముద్రంలో మురిగిపోయింది, పల్లెలు మురికివాడలైపోయినాయి అని రకరకాలుగా చెప్పుకున్నారు. ఇప్పుడంట అదే అమరావతికి 1,00,000 కోట్లు ఖర్చు అవుతాయి, అమరావతిని డెవలప్ చేస్తే ఏమొస్తుంది, అమరావతిని డెవలప్ చేస్తే ఏమొస్తుంది, ఇది సమాధులు దిబ్బ, నీళ్ళొస్తే సరిగ్గా మునిగిపోతాది అని రకరకాలుగా కొంతమంది వాగారు అనాలా, చెప్పారనాలా, ఏమనాలా మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే నా సంస్కారం అంతకంటే తక్కువగా చెప్పలేకపోతుంది. అయితే నిర్మలా సీతారామన్ మొన్న బడ్జెట్లో 15,000 కోట్లు అమరావతి నిర్మాణానికి ఇచ్చేస్తున్నాం అని చెప్పింది. చిచి ఇవ్వట్లా, మేము ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పిస్తున్నాం అని చెప్పి మళ్ళా సరే తగుదునమ్మా అనుకొని ప్రపంచ బ్యాంక్ వాళ్ళు 14 మంది అందరూ కలిసి ఢిల్లీ వచ్చి, ఢిల్లీ నుండి వాళ్ళ అవసరమైన ఆఫీసర్లు అందరూ అమరావతి మొత్తం మంగళవారం నుండి తిరిగి దరిదాపు 1 వారం రోజులు తిరిగి అమరావతికి 15,000 కోట్లు ఇవ్వడం అవసరమా, ఊరికే టైం పాస్ కి అడుగుతున్నారా, నిజంగా అమరావతికి 15,000 కోట్లు అవసరం పడతాదా అని అంచనాలు వేయడానికి వచ్చారు. ప్రకాశం బ్యారేజీ, దాని పక్కన ఉన్న చిన్న నదులు, దాని పక్కన ఉన్న అన్నిటికీ నీళ్లు ఆగిపోయినాయి. ప్రకాశం బ్యారేజీ అభివృద్ధి చెందడం మానేసింది, ఆ బ్యారేజీ యొక్క పనులు పూర్తి చేయలేదు. చెట్టు బాగుండాలంటే చెట్టుకి కింద మట్టి బాగుండాలి. మట్టికి దాని చుట్టేపుల కాంపౌండ్ లాగా కట్టి ఆ మట్టి అంతా బయటకు పోకుండా దానికి చక్కగా 2 పూటలో 1 పూట నీళ్లు సరిపడగా నీళ్లు పోసి, ఏమైనా అవకాశం ఉంటే ఎరువు వేసి, ఎరువు అంటే ఏ పశు ఇదో అదో ఏది వేసి పండించుకోవడం ఓ సహజం, ఒక ధర్మం. అయితే 3 రాజధానులు అనుకొని అటు 3 ముక్కలు చేశారు, ఎటు కాకుండా. అందుకే మురిగిపోయారు. 3 రాజధానులని ప్లాన్ పెట్టుకొని మునిగిపోయారు. ఇంకా అంతకంటే ఇంకేం చెప్తారు మీరు చెప్పుకోండి, నేను చెప్పను. కానీ ఇంకా అంతకంటే మీరే మీ సొంత మాటలు మీరే అనుకోండి. అయితే వచ్చారండి ప్రపంచ బ్యాంక్ వాళ్ళు, ఆర్బిఐ కూడా ఆమోదించింది. మొత్తానికి ఎస్టిమేషన్లు వేశారు. ఇక్కడ 200 కోట్లు కావాలి, ఇక్కడ 100 కోట్లు కావాలి, అక్కడ 500 కోట్లు కావాలి, ఇక్కడ 300 కోట్లు కావాలి, ఇక్కడికి 1000 కోట్లు కావాలి. ఎక్కడున్న వాళ్ళు, అక్కడ పనిచేసే వాళ్ళు రోజు హైదరాబాద్ వెళ్ళి వస్తున్నారంటండి. సుమారు 250 కిలోమీటర్లు రోజు వెళ్ళి
సాయంత్రం వెళ్ళిపోయి మళ్ళా రాత్రి అక్కడ పడుకొని మళ్ళా టిఫిన్ చేసి భోజనం చేసి మళ్ళా పొద్దున్న 10ంటికి విజయవాడ వస్తున్నారంటండి. రోజు ఇది ఒక ఉద్యోగం అంట. సరే, మొన్న ఏపీ హైకోర్టు ఇచ్చింది, రాజధాని ఉద్యోగులని ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి, ఎక్కడ పని చేసేవాళ్ళు ఆ పరిధిలోనే ఉండాలి. జడ్జీలు కానీ, లాయర్లు కానీ, ఆఫీసర్లు కానీ, ఎవరైనా సరే, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ ఎవరైనా సరే ఆ పరిసరాల్లోనే ఇళ్ళు కట్టించుకొని ఉండాలి. అదీ కాక 2016 నుండి వాళ్ళకు ఉచిత సౌకర్యంతో ఇళ్ళు ఇవ్వాలి. ఉచిత సౌకర్యం అంటే అద్దె లేకంట ఇళ్ళు ఇవ్వాలి. వాళ్ళకి ఇల్లుని ఏర్పాటు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పనిలో ఉన్నాడండి, వాళ్ళందరికీ ఇళ్ళు ఇస్తానికి. మీడియా మిత్రులకి సొంత ఇళ్ళు ఇస్తామన్నారు, ఈ లేవు. రైతులకి, పేద ప్రజలకి ఇళ్ళు ఇస్తామని గత ప్రభుత్వంలో లక్షలు తీసుకున్నారు, 50,000 తీసుకున్నారు, 25,000 తీసుకున్నారు, అవి లేవు. జగనన్న కాలనీలు అని చెప్పి ఆయన కొన్ని ఇళ్ళు ఇస్తా అన్నాడు, అవి డబ్బులు తీసుకున్నాడు, ఆయన లోన్లు ఇప్పించాడు, అవి లేవు. ఇప్పుడు గవర్నమెంట్ లో పనిచేసే అధికారులు వీళ్ళకి ఒక్కొక్కరికి పెద్ద జీతాలు ఏమి ఉండవండి. అసలు ఏమి 1,00,000 రూపాయలు, 50,000, 60,000, 75,000 ఇంతే, ఇంతకంటే తక్కువే ఉండవండి జీతాలు, ఎక్కువే ఉండవు. అంత పేదవాళ్ళండి వీళ్ళు. అలాంటి వాళ్ళకి ఉచితమైన ఇళ్ళు ఇస్తున్నారు గవర్నమెంట్. సరే, ఇవన్నీ ప్రపంచ బ్యాంకు క్షుణ్ణంగా చూసి ఓకే, మీ అందరికీ అమరావతి డెవలప్ చేసుకోవడానికి మేము 15,000 కోట్లు ఇవ్వటానికి సిద్ధం అని చెప్పి ఆల్మోస్ట్ అంతా సిద్ధమని చెప్పారు. అన్ని రిపోర్ట్లు రాసుకున్నారు. ఇది మళ్ళీ ఈ అప్పు ఎలా తీర్చాలి? 5 సంవత్సరాల్లో తీర్చాలి. ఎవరు తీర్చాలి? కేంద్ర ప్రభుత్వం, మోడీ, నిర్మలా సీతారామన్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి గ్యారంటీగా సంతకం పెట్టాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ జిఎస్టీలు, సిఎస్టీలు అవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో వచ్చే కమిషన్, వచ్చే డబ్బులు అవి తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. వీళ్ళు వరల్డ్ బ్యాంక్కి కట్టాలి. అంతేకాదు వడ్డీ కూడా కట్టాలి. అయితే చంద్రబాబు నాయుడు చాలా తెలివిగలవాడు, చమత్కారి కదా. ఆయన ఏం చెప్పాడంటే, మీరు బడ్జెట్లో మేము ఎంత బాకీ ఉన్నామో ప్రతి సంవత్సరం మీరు చెప్పాలి. మేము ఎంత బాకీ ఉన్నాం, 15,000లో 1,000 కట్టాం, లేదా 500 కట్టాం, లేదా 10,000 కోట్లు కట్టేశాం అని మీరు మా డబ్బు మీరు కడుతున్నారు, మా తరపున మీరే కడతారు, మా డబ్బులే మీరు తీసుకెళ్ళి కడతారు. మరి దాని విషయం తేల్చండి, ఎంత కడతారో ఏంటో తేల్చేస్తే బాగుంటుంది. మరి ఇంకో విషయం మర్చిపోయినబ్బా, వీళ్ళిద్దరు సీఎంలు తెలుగు రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసింది కదా సోనియా గాంధీ. వీళ్ళిద్దరు సీఎంలు ఢిల్లీలో కూర్చొని కేంద్ర మినిస్టర్ని పెట్టుకొని వీళ్ళు 2016 నుండి ఇవ్వాల్సిన బకాయిలు మొత్తం ఇవ్వకపోగా 2,800 కోట్లు వడ్డీ చెల్లిస్తానికి ఒప్పుకున్నారండి. 52% ఆంధ్రప్రదేశ్కి, 48% తెలంగాణకి ఇచ్చేటట్టు ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఇది కూడా ఇద్దరు సీఎంలు కేంద్ర సమక్షంలో వాళ్ళు చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, మా మీడియా వాళ్ళు చెప్తున్నారు అకౌంట్లో కొట్టేశారు డబ్బులని, ఆంధ్ర అకౌంట్లో. మరి ఎంతవరకు నిజమో తెలియదు. మొత్తానికి చంద్రబాబు నాయుడు అదేంటది, దాని పేరేంటి, నరేగా పల్లెల్లో ప్రతి పల్లెకి నీళ్ళు ఇచ్చేస్తాం, కాలువల్లో మురికి నీళ్ళు పారేటట్టు చేస్తాం, కాలువల్లో మురికి నీళ్ళు కూడా లేకుండా అవి కూడా ఎత్తేస్తాం, ప్రతి మీ ఇంట్లో అడుగు పెడితే బయటకు వచ్చేటప్పటికి మీ కాలుకి మట్టి అంటకంట మీరు ఇంటికి వెళ్ళిపోతారు,
ప్రతి ఇంటికి మేము దొడ్లు కట్టించాం, మరుగు దొడ్లు కట్టించాం, మేము అవి కట్టించాం, ఈ కట్టించాం అని చెప్పి చెప్తున్నాడు. ఏ పల్లి చూసినా 10 లక్షల కిలోమీటర్లు. ఏంటి మరి ఆంధ్ర రాష్ట్రం ఎన్ని కిలోమీటర్లు నాకు తెలియదు పెద్దగా, నేను చదువుకోలేదు, నేను ఏదో కొంచెం చదువుకున్నా ఒక డిగ్రీ దాకా. మరి ఆ అన్ని పల్లెలకి అన్ని కిలోమీటర్లు మురిక్కాలవలు కట్టేస్తాడంటండి చుట్టేపులా. మేము ఉంటుంటే తప్పకుండా ఇది కట్టేసేవాళ్ళం, ఏది వీధి రోడ్లు. ఇన్ని రోడ్లు వేసాం మేము, అన్ని రోడ్లు మేము వేయించేస్తున్నాం. ఇదివరకు పల్లి సభలు వస్తే వాళ్ళు వెళ్ళిపోకుండా ఉండడం కోసం అటు ఇటు గుంటలు తవ్వేవారు పడిపోవటానికి. మేము అలాంటి వాళ్ళం కాదు, నేను కానీ పవన్ కళ్యాణ్ కానీ. మీరు ఇష్టమైతే ఉండండి నరేగా సభలకి. సీఎం ఎంతో, డిప్యూటీ సీఎం ఎంతో, ఎమ్మెల్యే ఎంతో, పంచాయతీలో పంచాయతీ ప్రెసిడెంట్ కూడా అంతే విలువ గలవాడు. కాబట్టి గ్రామ సభల్లో అన్ని చేస్తాం. అమరావతిలో ఒక భూతం ఉంది, ఆ భూతాన్ని ఇవన్నీ చేసింది, ఆ భూతాన్ని మీరు ఏం చేస్తారో చెయ్యండి అని చెప్పి ఒక ప్రసంగం ఇచ్చారు. ఆ ప్రసంగంలో ఇది కూడా విన్నాం. మరి మీరందరూ ఏం చెప్తారో మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.